హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టఫ్. ఇవి నా ఓల్డ్ పిక్స్ అండి. మీకు అయితే మనకి ఇంచ్ లాస్ అయితే బాగా కనిపిస్తుందండి. చూసారా ఎంత ఫ్యాట్ లాస్ జరిగిందో. సో ఇంచ్ లాస్ బాగా తెలుస్తుంది వెయిట్ లాస్ కన్నా. నెక్స్ట్ అయితే వాటర్ తాగేసాను అనమాట. ఈరోజు ఫస్ట్ లీటర్ వాటర్ కంప్లీట్ చేసేస్తా లేచిన వెంటనే. ఇంకా వాటర్ తాగిన వెంటనే మనం వర్కౌట్ అది చేయకూడదు కదండి. సో ఇంట్లో పై పని ఉంటే అది చేశాను అనమాట. సో ఈరోజు చాలా బిజీగా నడిచింది నా డే అయితే. సో ఇది బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీకి పప్పు నానబెట్టా అండి. పొట్టు తీయని మినపప్పు ఒకటి, పొట్టు తీసిన మినపప్పు ఒకటి, అలాగే కొంచెం పెసలు, అలాగే కొంచెం ఉలవలు అనమాట. ఈ ఒకటే క్వాంటిటీలో తీసుకుంటాను అనమాట. ఈచ్ కప్కి 1.5 కప్ ఎక్స్ట్రా నూక వేస్తాను అనమాట. సో మనం ఎలా ఇడ్లీ చేసుకుంటే సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ పొట్టు తీయని పప్పులో ఒక 3 రకాలు వాడతాను అనమాట. నెక్స్ట్ స్ప్రౌట్స్ ఎలా చేస్తున్నారో చూపించండి అక్క అన్నారు కదా. సో ఇగోండి, ఆల్మోస్ట్ 9 అవర్స్ నానబెట్టాను అనమాట ఆ పెసలు నేను. సో పెసలు బొబ్బర్లు. సో ఇలాగ వైట్ కర్చీఫ్స్లో మనం మూట కట్టేయాలన్నమాట. ఇలా ఇంకా అసలు గాలి తగలకుండా టైట్గా కట్టేయాలి నానబెట్టినవి అలా వేసేసి. సో దాన్ని అలా పక్కకు పెట్టి మళ్ళీ బొబ్బర్లు కూడా సేమ్ అదే విధంగా ఒక వైట్ కలర్ కర్చీఫ్లో వేసుకుని మూట కట్టేయాలన్నమాట. వైట్ కలర్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఇలా కలర్స్ అయితే కొంచెం కెమికల్స్ అవి ఉంటాయి కదా, కలర్స్ దిగితే వాడకూడదు. సో ఇవి ఏం చేయాలంటే ఇలా టైట్గా మూట కట్టేసి ఒక గిన్నెలో పెట్టేయాలన్నమాట. స్టీల్ గిన్నెలో, స్టీల్ అనే కాదు దేంట్లో అన్నా పెట్టేయచ్చు. అలా ఒక గిన్నెలో పెట్టి పైన ఇలా చిల్లులు ప్లేట్ ఉంటుంది చూడండి, అలాంటిది పెడితే కొంచెం గాలి వెళ్ళాలన్నమాట. సో గాలి వెళ్తుంది, మనకి చక్కగా స్ప్రౌట్స్ అనేవి బాగా వస్తాయి. ఇలా 2 days ఉంచాలి. మనం మధ్య మధ్యలో ఏం చేయాలంటే ఇలా వాటర్ తీసుకుని స్ప్రింకిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను అవి ఈరోజు తినబోయేవి అనమాట, అలా చూపిస్తున్నాను చూడండి. సో అలా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. ఇంక ఇక్కడ కరివేపాకు పచ్చడి అయితే చేసా అండి. సో కరివేపాకు నిన్న వెళ్ళాను కదా మార్కెట్కి, ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. కరివేపాకు మనకి హెయిర్కి చాలా మంచిది, కంటికి చాలా మంచిది కదా. సో పిల్లలు నార్మల్గా తినమంటే తినరు కదా, కాబట్టి ఇంకా సో కరివేపాకు పచ్చడి అనమాట, చక్కగా తింటారు. కొంచెం బెల్లం వేసి చేస్తాను, తీయగా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను నువ్వులుండలు చేసుకున్నా అండి. చెప్పాను కదా నాకు కొంచెం ఆ సన్ఫ్లవర్ సీడ్స్ అవి తినబుద్ధి అవ్వటం లేదని. సో ఇక్కడ నువ్వులు అవి చేశాను అనమాట, నువ్వులు వేయించాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎండు ఖర్జూరం పొడి అండి. సో నేను బెల్లం వాడిని, ఇంకా అసలు ఇక్కడ ఇందులో బెల్లం వాడకుండా ఎండు ఖర్జూరం అలాగే నార్మల్ ఖర్జూరం వేసి ఇక్కడ మనకి ఇవి చేశాను అనమాట. సో ఇక్కడ ఈ ఖర్జూరం కూడా వాడాలి. ఇది కొంచెం పిక్క తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఉండ చుట్టడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇది వేసుకుంటుంటే. బెల్లం నెయ్యి అవి ఏం వాడం కాబట్టి ఈ ఖర్జూరం కూడా వేసి చక్కగా వేసుకుంటే ఉండ చుట్టడానికి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే కొన్ని ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పొద్దుతిరుగుడి గింజలు, పుచ్చిపప్పు అనమాట. ఈ 4 రకాలు సేమ్ క్వాంటిటీలో తీసుకుని కొంచెం ఫ్రై చేశాను అనమాట, బాగా వేగుతుంది. సో ఇంక ఈరోజు నేను నా లంచ్ ఇంకా మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ అయితే ఇంకేం తాగలేదండి. ఇంకా అసలు బిజీగా ఉన్నాను కదా, ఇంకా అసలు కుదరలేదనమాట. ఇంక ఇక్కడికే స్ప్రౌట్స్ తెచ్చేసుకుని తింటున్నాను అనమాట అక్కడే నుంచుని. సో ఈరోజు నా లంచ్లో స్ప్రౌట్స్ అలాగే 2 అరటిపళ్ళు పెట్టుకున్నాను, అలాగే కొన్ని నానబెట్టిన వేరుశనగ గుళ్ళు అనమాట. సో మనకి మామూలు రైస్, అన్నం, కూర లాంటివి అయితే ఖచ్చితంగా ఒక చోట కూర్చొని తినాల్సి వస్తుంది. సో ఇటువంటివి అయితే మనం బస్సులో జర్నీ చేస్తూ తినేయచ్చు. సో ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా చక్కగా ఈ స్ప్రౌట్స్ అనేవి తినేయచ్చు అనమాట. సో నాకు ఇలా కలిసి వచ్చింది ఈరోజు అయితే స్ప్రౌట్స్ తింటాం. సో స్ప్రౌట్స్ అలా తీసుకున్నాను ఈరోజు. స్ప్రౌట్స్ ఇంకా నానబెట్టిన వేరుశనగ గుళ్ళు అనమాట. సో 2 అరటిపళ్ళు కూడా తీసుకున్నాను. సో ఇక్కడ నేను నువ్వులుండలు అయితే చుట్టేసా అండి, ఎండు ఖర్జూరం వేసి. నార్మల్గా ఫస్ట్ నువ్వులు, ఎండు ఖర్జూరం పొడి వేసి ఫస్ట్ మిక్సీ పట్టేశాను. తర్వాత ఈ డేట్స్ పేస్ట్ ఏమో ఒక పక్కన వేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో ఇవి గ్రైండ్ చేయకుండా నార్మల్గా వేయించి వేసేసాను అనమాట. కొంచెం క్రంచీగా తగులుతాయి అనమాట. సో తినడానికి అయితే చాలా బాగుంది లడ్డు. ఇవి సైక్లింగ్ లడ్డు, సైక్లింగ్ లడ్డు అంటారు దీన్ని. చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి. సో కాల్షియం అనేది మనకి బాగా ఒంటికి పట్టాలంటే విటమిన్ డి కూడా ఉండాలండి. సో సన్ ఉంటుంది, వైటమిన్ డి వేసుకోవచ్చు, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో వైటమిన్ డి లేకపోతే మనకి కాల్షియం ఒంటికి పట్టదు మ్యాక్సిమం. సో కాల్షియం బాగా పట్టాలంటే వైటమిన్ డి కూడా ఉండాలి. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎముకలు బలంగా ఉండాలంటే కొంతమంది డాక్టర్స్ కాల్షియంతో పాటు వైటమిన్ డి కూడా సజెస్ట్ చేస్తారనమాట. రోజుల్లో ఎవరు ఎండలో కూర్చోవట్లేదు కదండి. మనం ఎండలో కూర్చుందామన్నా సరే ట్యాన్ అయిపోతామని కొంచెం భయపడతాము. సో మంత్లీ వన్స్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఆ వైటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకుంటూ ఈ లడ్డూస్ అనేవి తింటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. మన పాల కంటే కూడా సో 100 ml మిల్క్లో ఎంత కాల్షియం ఉంటుందో దానికి 8 times ఎక్కువగా కాల్షియం అనేది నువ్వులుండలో ఉంటుందన్నమాట.
సో మనం ఇక్కడ ఈ జింకు కూడా లభిస్తుంది, జింకు మెగ్నీషియం, ఎందుకంటే ఇవి గుమ్మడి గింజలు అవి వేసాం చూడండి. సో ఇవి చాలా చాలా మంచిది, పిల్లలకైతే ఇంకా మంచిదన్నమాట. సో వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది గుమ్మడి గింజలు, సో జింక్ అనేది ఎక్కువ ఉండటం వల్ల. సో లడ్డు అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుందండి, కొంచెం క్రంచీగా కూడా అవి తగులుతున్నాయి. సో ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా మనకి కరకరలాడుతూ బాగున్నాయి అనమాట. నార్మల్గా అయితే ఫ్లాక్ సీడ్స్ ఎలా కన్జ్యూమ్ చేయాలో తెలియదు కదా, సో అయితే చాలా బాగున్నాయి చక్కగా తినడానికి. కొంచెం స్వీట్ ఎక్కువైనట్టు అనిపించింది, కానీ ఇంకెలాగో న్యాచురల్ స్వీటే కదా, సో నేనైతే ఇంకా చక్కగా లాగించేసారు 2 లడ్డూలు అక్కడే. సో ఈ రోజుకైతే ఇంకా నాకు మార్నింగ్ అంతా ఈ పనితోటే సరిపోయింది. సో నువ్వులుండలు అనేవి చేసి ఇంక ఇవి 15 డేస్కి అయితే వచ్చేస్తాయి అనమాట నాకు ఇలాగా. ఇంకా నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళిపోదాం. ఇంకా 5కి డిన్నర్ అనేది స్టార్ట్ చేసాను. సో డిన్నర్లో ఒక మ్యాంగో పెట్టుకున్నాను, అలాగే 3 పెద్ద కాసిరేకాయలు, అలాగే ఒక బనానా, హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్, ఒక లడ్డు అనమాట. ఇంకా గుమ్మడి గింజలు అవి తినక్కర్లేకుండా ఇలా లడ్డు. హలో, 5 అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. సో మై డిన్నర్ ఈజ్ రెడీ. ఈరోజు అస్సలు ఖాళీ లేదు. సో మీకు మొన్న చెప్పాను కదా, నాకు సన్ఫ్లవర్ సీడ్స్ అవి అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు, స్మెల్ నచ్చలేదు అని చెప్పి. సో రెడీ మై లడ్డు, కాల్షియం రిచ్ లడ్డు. ఇందులో ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసాం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం. సో ఈరోజు ఒక బనానా, కొన్ని క్యాష్యూస్, బాదం, పిస్తా, కొన్ని ఇవి కాసిరేకాయలు బాగుంటాయి, మ్యాంగో. సో మన ఉప్పు నూనె లేని ఆహారంలో ఈవినింగ్ టైం ఫుడ్ వచ్చేసరికి మంచి యాక్టివ్ అయిపోతాను నేనైతే, మంచి హ్యాపీగా తినేస్తున్నాను అనమాట. సో ఇదైతే కొంచెం బాగుంటుంది. మార్నింగ్ టైం ఆ స్ప్రౌట్స్ అవన్నీ తినడానికి అమ్మో కొంచెం భారంగా అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం డిన్నర్ అయితే. సో ఈరోజు అయితే అసలు ఖాళీ లేదు మీతో మాట్లాడటానికి. మార్నింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదండి, సో 2 times a day తింటాం డే మొత్తంలో. సో మార్నింగ్ 11కి ఒకసారి తింటాము, అలాగే ఈవినింగ్ 5కి డిన్నర్ అనమాట. 11కి లంచ్, ఈవినింగ్ 5కి డిన్నరు. 9కి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ లాంటిది, వెజిటేబుల్ జ్యూస్ కానీ, నెక్స్ట్ ఇలా మునగాకు జ్యూస్ కానీ, వీట్ గ్రాస్ జ్యూస్ కానీ తాగొచ్చు. సో ఈరోజు అయితే నాకు కుదరలేదు ఈ పనిలో ఉండి. సో ఈవినింగ్స్ అయితే ఫ్రూట్ జ్యూస్ అలా తాగొచ్చు అనమాట. సో నేను లాస్ట్ 3 days నుంచి వెజిటేబుల్ జ్యూస్ కానీ, మునగాకు జ్యూస్ కానీ తాగుతూనే ఉన్నాను. బట్ ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ తాగుదాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. సో ఆ కరివేపాకు పచ్చడి, నెక్స్ట్ ఈ నువ్వులుండలు అది చేయడంతో వర్క్ అంతా సరిపోలేదనమాట, ఈ వీడియో రికార్డ్ చేయడము. సో ఇక్కడ దీనికే చాలా టైం పట్టేస్తుంది. సో అదనమాట ఈరోజుకి చేయగలుగుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఎవరైనా చేయమారు, ప్లీజ్ లైక్ ద వీడియో.